హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా మా పాప బర్త్డే అయింది కదా అండి. సో ఆ వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేశాను కదా. సో చాలామంది నాకు డిఎం చేశారు ఏంటంటే నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అని. సో నా కాస్ట్యూమ్ అయితే చాలా మందికి నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను వేసుకున్న కాస్ట్యూమ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. నేను ఏంటంటే జనరల్గా చాలా కాస్ట్ పెట్టి అయితే అస్సలు తీసుకోను, బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుంటా. అలా అని చెప్పి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాను, మంచి క్వాలిటీ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. సో నేను ఎక్కడ షాపింగ్ చేశాను, నాకు ఎంత పడింది కాస్ట్, నా అవుట్ఫిట్ కాస్ట్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఎంతో కొంతమందికి అయితే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆన్లైన్ షాపింగ్ కూడా చేశాను కదా. సో మీకు నచ్చితే మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా శారీ గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి టీల్ బ్లూ కలర్ శారీ అండి. ఇది వచ్చి లైట్ వెయిట్ పట్టు, మనకు టీల్ బ్లూ కలర్ మీద మొత్తం ఇలా సిల్వర్తో ఫ్లవర్ బూటీస్ ఇంకా చెక్స్ వచ్చాయన్నమాట. సో చెక్స్ రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బార్డర్ కూడా మీరు చూసుకుంటే మొత్తం సిల్వర్ జరీ అన్నమాట. సో ఇలా ఉందని చెప్పి దీనికి మంచి లుక్ రావాలని పళ్ళుకైతే ఇలా టాజిల్స్ చేపించాను. ఇవి కూడా ఇలా సిల్వర్ కలర్లో చూస్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. సో బాగా కనిపిస్తుంది కదా. ఈ శారీ వచ్చేసి అయితే నేను బయట షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఎక్కడ అని నాకైతే గుర్తులేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది శారీ తీసుకొని. నేను ప్రైస్ వచ్చేసి 5000 అలా పడింది అనమాట. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా గుర్తులేదు. సో పాప బర్త్డేకి షాపింగ్ చేద్దామని వెళ్ళాను. హాఫ్ శారీ అనుకున్నాను, బట్ నాకు అంత నచ్చలేదన్నమాట. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మొత్తం చెమికి ఉంది. సో పాపకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఈ శారీ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ అందరం ఒక కలర్ అనుకున్నాము. సో ఫొటోస్లో అందరం ఒక కలర్ అయితే బాగోదు, సో డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి నలుగురం ఒక్కొక్కరం ఒక్కొక్క కలర్కి వెళ్ళిపోయాము. సో మోస్ట్లీ అందరం లైట్ కలర్స్కి వెళ్ళిపోయాము అనమాట. అండ్ నేను ఎప్పుడు డార్క్ కలర్లే చూస్ చేసుకుంటా, అండ్ ఈసారి మాత్రం కొంచెం లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. బట్ చాలా బాగుందని చాలా మంది అడిగారు. సో శారీ అయితే అదైతే నేను బయట షాప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే, నేను శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. దీనికోసం నేను మీషో నుండి ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదేనండి ఆ బ్లౌజ్. శారీ నా దగ్గర లేదు, అది మమ్మీకి ఇచ్చాను ట్యాజెస్ అవన్నీ చేపిమని చెప్పేసి. బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు ఈ కలర్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని అనుకున్నాను, బట్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ డిజైన్ ఎక్కడ చేపించావో ఎంత అయిందని అడిగారు. ఇది వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 750 అలా పడింది. శారీ కలర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకొకటి ఏంటంటే దీనిపైన కూడా మొత్తం సిల్వర్తో వచ్చిందన్నమాట డిజైన్. సిల్వర్ ఇంకా గోల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా చూడండి, మంచిగా బ్లూ కలర్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారు ఫ్లవర్ షేప్లో. సో శారీకి అయితే చాలా బాగా కనిపించింది. ఈ బ్లౌజ్ మంచి లుక్ ఇచ్చిందనే చెప్పాలి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకు మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది. 750కి ఇంత మంచి వర్క్ అంటే అసలు ఎంత వర్తి కదా. మనం బయట థౌజండ్స్ పెట్టి చేపిస్తాము, అవి ఒక్కసారి కూడా వెయ్యము, తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదా. సో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకుంటే బెటర్ అని అనిపించింది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ అయితే చాలా మంచి గ్రాండ్ లుక్ ఉందండి. చూడండి అసలు ఎంత బాగుందో. నేను పక్కన ఫంక్షన్ ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో. శారీలో మనకు సిల్వర్ వచ్చింది కదా, సో అందుకోసమే బ్లౌజ్ కూడా ఇలా సిల్వర్ రావడం వల్ల చాలా బాగా సెట్ అయిపోయింది. సో దీని ప్రైస్ ఇంకా కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి. సో మీషోలో వెతికితే దొరకందంటే ఏది లేదండి, మీకు కావాల్సింది అన్నీ దొరుకుతాయి. ఈ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అసలు చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే. సో ఈ ప్రైస్కి ఇంత మంచి బ్లౌజ్ అంటే అసలు ఎక్కువనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ అయితే అసలు ఆసమ్ అని చెప్పొచ్చండి. సో నేను వేసుకున్న జ్యువెలరీ ఇదండి. ఏంటంటే ఇవి కూడా నేను మీషో నుండే తీసుకున్నాను, నిజమండి. సో చాలా మంది అడిగారు ఆ రోజు నా జ్యువెలరీ అయితే చాలా బాగుందని చెప్పేసి. సో
ఇది వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా శారీకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా మంచి స్టోన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చినవి కూడా ఈ పర్ల్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ ఉండడం వల్ల శారీకి మంచి సెట్ అయిపోయాయి. ఇవి కూడా లైట్ కలర్ అన్నమాట. సో లైట్ గ్రీన్లో ఉందన్నమాట ఇవి. ఇక్కడ స్టోన్ ఇవన్నీ కూడా మంచిగా వైట్ స్టోన్స్, సిల్వర్ కలర్ కావడం వల్ల నేను గోల్డ్కి వెళ్ళకుండా ఇలా వెళ్ళానన్నమాట. సో ఇదైతే చాలా బాగా సెట్ అయింది. ఈ బ్లౌజ్ వచ్చేసి మా అన్నయ్య తీసుకొచ్చాడనమాట. అంటే మమ్మీ స్టిచ్ చేయించింది. రేపు బర్త్డే, ఈరోజు నైట్ 12కి తీసుకొచ్చాడు. అసలు ఫిట్టింగ్ సెట్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ ఉండే, కానీ ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ నా బ్లౌజులు కానీ డ్రెస్సులు అన్నీ అమ్మనే స్టిచ్ చేపిస్తారు అక్కడే ఊర్లో. ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి, నిజంగా చాలా బాగా స్టిచ్ చేశారు. అసలు కొంచెం లూజ్ లేదు, టైట్ లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అని చెప్పాలి. చాలా బాగా స్టిచ్ చేసి పంపించారు. లాస్ట్ మినిట్ వరకు అసలు ఏది వేసుకోవాలన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, కానీ టైంకి అన్నీ వచ్చాయి. ఈ చైన్ కూడా రేపు బర్త్డే, ఈ రోజైతే వచ్చేసింది అన్నమాట. అండ్ కరెక్ట్గా అంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి చాలా బాగుంది. అసలు పక్కన ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి అసలు ఎంత బాగా సెట్ అయిందో. మనకి దీనిపైకి మంచి ఇయర్ రింగ్స్ వచ్చాయండి. అసలు ఈ డిజైన్ చూడండి, అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే జ్యువెలరీతోని చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. ఫొటోస్లో కూడా జ్యువెలరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఒక 2-3 ఫోటోలు పక్కన యాడ్ చేస్తాను. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ అండి. అసలు ఎంత బాగున్నాయో కదా. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి దీనికి మనకు ఇలా టిక్కా కూడా ఇచ్చారండి, కానీ నేను పెట్టుకోలేదు, ఇంకప్పటికీ హెవీ అయిపోతుందని. సో చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టోన్ ప్లేస్లో మనకి ఇంకా వేరే కలర్ స్టోన్స్ అలా కూడా ఉన్నాయి. బ్రైడల్ వాళ్ళకైతే అసలు సూపర్ అని చెప్పొచ్చు. బ్రైడ్కి మంచి అన్ని సెట్ అయిపోతాయి ఈ సెట్. అండ్ దట్టు మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి. బర్త్డేకి ఒక 2 days ముందు నేను మా ఆడపడిచి షాపింగ్కి వెళ్ళాం జ్యువెలరీ కోసం. బట్ ఏంటంటే అసలు ప్రైజెస్ చూసి 4000, 5000 అలా ఉన్నాయి. అసలు ఇంత ప్రైజెస్ చూసి నాకు అసలు తీసుకోవాలనిపించలేదు. అసలు అన్నిసార్లు పెట్టాం, అసలు ఎందుకని చెప్పేసి ఇంకా అయితే వచ్చేసామన్నమాట. కానీ ఈ జ్యువెలరీ ఎగ్జాక్ట్గా రేపు బర్త్డే అంటే ముందు రోజు వచ్చింది. ఇంకా శారీ కూడా పర్ఫెక్ట్ సెట్ అని అనిపించింది నాకు. ఇంకా midnight 12కి అన్నయ్య బ్లౌజ్ తెచ్చాక అన్నీ చూసుకున్నాను. అసలు అన్నీ సెట్ అయిపోయినాయి, చాలా బాగా అనిపించింది. ఆ రోజు ఫంక్షన్లో అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా. చాలా మంది అడిగారు, చాలా బాగా రెడీ అయ్యావు, నీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుందని చెప్పేసి. ఇంకా నేను ఆ వీడియోస్ పోస్ట్ చేశాక అయితే అసలు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. సో శారీ అయితే బయట తీసుకున్నాను, బ్లౌజ్ ఇంకా జ్యువెలరీ అయితే మీషోలో అయితే తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. ఇది వచ్చి మల్టీ కలర్ అన్నమాట. సో గోల్డ్ కాకుండా ఇది రోజ్ గోల్డ్ అనమాట. సో సిల్వర్ తీసుకున్నాం కదా, సో జ్యువెలరీకి ఇట్లా, అందుకోసమే ఇంకా గోల్డ్కి వెళ్ళిపోకుండా ఇలా రోజ్ గోల్డ్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా సింపుల్గా వాచ్ పెట్టేసుకున్నాను. మేకప్ వేసుకున్నావా అని అడిగారు కదా, నేనైతే మేకప్ వేసుకోలేదండి. నార్మల్గానే పాండ్స్ క్రీమ్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. పౌడర్ ఏం అలా వేయలేదు, కానీ ఒక లిప్స్టిక్ ఒకటైతే పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇదేనండి ఆ రోజు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే. సో మీకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏంటంటే మనం ఎప్పుడు షాపింగ్ చేసినా కానీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకొని క్వాలిటీ చూసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఎక్కువ సార్లు వేసుకోము కదా. సో అదండి నా కాన్సెప్ట్ అయితే. సో నా అవుట్ఫిట్ నచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.